దేవుని సన్నిధికై సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధ మనసును జోలు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సిద్ధ మనసును జోలు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సమాధాన సువార్త చాటెదం. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. ప్రార్థనతో నీ సన్నిధి సిద్ధమగుము. జీవము కలిగిన వాక్కులకై నీ సన్నిధిలో వేచియుందుము. ప్రతి ఉదయమున ప్రార్థనతో నీ సన్నిధికి సిద్ధమవుదుము. జీవము కలిగిన వాక్కులకై సన్నిధిలో వేచియుందుము. సిద్ధ మనసును జోలు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సిద్ధ మనసును జోలు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సమాధాన సువార్త చాటెదం. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. పరిశుద్ధతతో ఉందుము. అన్ని వేళలయందు ప్రభు యేసుని ఘనపరచుచు కీర్తింతుము. సత్కార్యముకై సిద్ధపడి పరిశుద్ధతతో ఉందుము. అన్ని వేళలయందు ప్రభు యేసుని ఘనపరచుచు కీర్తింతుము. సిద్ధ మనసును జోలు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సిద్ధ మనసును జోలు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సమాధాన సువార్త చాటెదం. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై.
వారిని సిద్ధపరచుము. బుద్ధిని కలిగి నిరాకడకై మెలకువతో మేముందుము. నీ రాజ సువార్తను ప్రకటించి ప్రతి వారిని సిద్ధపరచుము. సిద్ధ మనసును జోలు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సిద్ధ మనసును జోలు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సమాధాన సువార్త చాటెదం. సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. మన హృదయము ప్రభు కొరకై. మన హృదయము ప్రభు కొరకై. ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని. నా తోడుగా నీవు ఉండాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని. నీతిగా నిలిచావు, నిందలే మోసావు. రక్షగా ఉన్నావు, రక్తమే కాచావు. నీతిగా నిలిచావు, నిందలే మోసావు. రక్షగా ఉన్నావు, రక్తమే కాచావు. నే మరువలేను నీ త్యాగము, నే విడువలేను నీ మార్గము. నే మరువలేను నీ త్యాగము, నే విడువలేను నీ మార్గము. నీ కృపా దీవెన పొందాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది.
ప్రేమనే పంచావు, ప్రాణమే విడిచావు. ఏమివ్వగలను నీ ప్రేమకు, అపురూపమైన నీ కరుణకు. ఏమివ్వగలను నీ ప్రేమకు, అపురూపమైన నీ కరుణకు. హృదయమే ప్రేమతో ఇవ్వాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని. నా తోడుగా నీవు ఉండాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీతో కలిసి ఆరాధించడానికి మా యొక్క ఉద్యోగ బాధ్యతలు, పనులను వీటన్నింటినీ పక్కన పెట్టి ప్రభువే మాకు పరమావధిగా అనిపించి మేము వచ్చినటువంటి మా స్లమ్ మినిస్ట్రీస్, మాతో కలిసి నడవడానికి అనేకమైనటువంటి సంఘాలు, ఆదరణ టీము, అలాగే లవ్ క్రైస్ట్కి సంబంధించినటువంటి సంఘము, అనేకమైనటువంటి సంఘాలు మాతో కలిసి నడుస్తూ ఉన్నాయి. ఆ సంఘాలన్నిటి మధ్యలో నుంచి ఈ దినము మన మధ్యకు వర్తమానాన్ని తీసుకురావడానికి దయాకర్ సింగ్ గారు పి దొంతమూరు ప్రాంతం నుంచి వచ్చారు. ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు. చందర్ దయాకర్ సింగ్ గారు మన మధ్య ఉండడం మనకు ఆశీర్వాదకరం. ఆయనను కూడా ప్రేమపూర్వకంగా సభా వేదిక మీదకి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఆయన తప్పక మన్నించాలి, రావాలి. ఎందుకంటే దేవుని పిలుపునందుకొని పరిచర్యలో కొనసాగడానికి ఆయనకు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఉద్యోగ బాధ్యతలను విడిచిపెట్టి దేవుని యొక్క పరిచర్యే పరమావధిగా నిలవబడినటువంటి దేవుని దాసులు ఈరోజు మనకి ఆశీర్వాదకరంగా వర్తమానాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన సభా వేదిక మీదకి వచ్చారు. అందును బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మన షెడ్యూల్ ఇటు రీతిగా ఉంది. స్థానిక సంఘం నుంచి కూడి వచ్చిన మీకందరికి కూడా ప్రభునామములో వందనాలు చెల్లించుకుంటున్నా అండి. ఇక రక్షణ సువార్త మహాసభలకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 68-75 కలిసి ఉంటాయండి. ఈ వచనాల్ని మీరు గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ప్రభువు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారిని విమోచన కలుగు చేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతుల నుండి తప్పించి రక్షణ కలుగు చేసెను. దీనిని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నట్టుకును మనము శత్రువుల చేతు నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భలమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింప అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగు చేసెను.
ఈ ఇతరుతో ఈ వాక్య భాగము ముగియబడింది. జ్ఞాపకం చేసుకోమయా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమయా వేదాల్లో వేలాడు తెలియక ఆగిపోయానయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమయా ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము ఆవేదనలు ఒంటరి బ్రతుకులు నీవే ఆశ్రయము ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము ఆవేదనలు ఒంటరి బ్రతుకులు నీవే ఆశ్రయము మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమయా గడచిన కాలం నీవేలను నీవే నలబోయగా ఎందే నాకు ఆశలు చిగురించి ఆనందనమించెను గడచిన కాలం నీవేలను నీవే నలబోయగా ఎందే నాకు ఆశలు చిగురించి ఆనందను ఇచ్చెను మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమయా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమయా మనం అందరం కూడా దేవుని రక్షణ సువార్తను ప్రకటించడానికి మరి వెళ్ళలేని ప్రదేశాలకి, వినని చెవులకి, తాకని హృదయాలకి దేవుని వాక్యం తాకబడాలి అని చేస్తున్నటువంటి ప్రయత్నంలో మేమును భాగం కావటానికి మరి దేవుడు చూపిన ఈ కృపకై దేవునికి సమస్త మహిమ ఘనత ఆరోపిస్తూ దేవునికి మహిమ చెల్లిస్తూ దేవుని స్తోత్రం హల్లెలూయా. వాక్యంలోనికి మనం ముందుకు వెళ్దాం. అయితే 2 సంవత్సరాల క్రితం దాదాపు 2024వ సంవత్సరం కోల్టీ అనేటువంటి ఒక ఊర్లో, రొమేనియా అనేటువంటి దేశంలో ఒక ముసలావిడ చనిపోయింది. కోల్టీ అనేటువంటి ఆ ఊరిలో, రొమేనియా అనేటువంటి ఆ దేశంలో ఒక ముసలావిడ చనిపోయిన తర్వాత జరిగేటువంటి కార్యక్రమాలు ఏముంటాయండి? ఉన్న ఆస్తిని అంతా పంచుకునేటువంటి కార్యక్రమం. అయితే అదే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆమెకున్నటువంటి ఆస్తిని, చీరల్ని, సమస్తాన్ని, నగల్ని అన్ని పంచుకున్నారు.
అన్నీ పంచుకున్న తర్వాత ఒక రాయి మట్టికి మిగిలిపోయింది, ఒక చిన్న రాయి మట్టికి మిగిలిపోయింది. ఆ చిన్న రాయి మట్టికి మిగిలిపోతే ఆ చిన్న రాయిని ఆ డోర్కి, ఆ ఉన్నటువంటి ఆ తలుపుకి అడ్డుగా పెట్టుకునేటువంటిది ఆవిడ, ఆ డోర్కి అడ్డుగా పెట్టుకునేటువంటిది ఆవిడ. ఆ డోర్కి అడ్డుగా పెట్టుకునేటువంటి ఆ చిన్న రాయి మాత్రం మిగిలిపోతే అక్కడ ఉన్నటువంటి బంధువులు ఒకడు ఏమన్నాడు అని అంటే, మీరు అన్నీ తీసుకోండి, ఈ రాయి ఎందుకో నాకు స్పెషల్గా ఉంది, దీన్ని నేను తీసుకుంటాను అన్నాడు. ఆ రాయి ఎందుకు పనికొస్తుంది? డోర్కి అడ్డుగా పెట్టుకునేటువంటి ఒక 3.5 కేజీల రాయి ఎందుకు పనికొస్తుంది అని ఎవరికి ఏమీ అర్థం కాలేదు. కానీ ఆ బంధువుడు అన్నాడు, ఈ ముసలావిడికి సంబంధించిన ఆస్తి అంతా మీరు పనిచేసుకోండి, ఈ ఒక్క రాయి మాత్రం నాకు ఇవ్వండి చాలు అన్నాడు. అందరూ అనుకున్నారు, ఈ రాయిలో పెద్ద ఒరిగేది ఏం లేదు వీడికి, ఈ రాయిని వీడికి ఇచ్చేద్దాం అని చెప్పేసి ఆ 3.5 కేజీలు కలిగి ఉన్నటువంటి ఎర్రని రాయిని, మట్టి కొట్టుకుపోయినటువంటి ఆ రాయిని తీసుకొని ఆ బంధువుడికి ఇచ్చేశారు. ఆ బంధువుడికి ఇచ్చేసిన కరెక్ట్గా 6 నెలల తర్వాత ఆ రాయిని 27 కోట్ల రూపాయలకి అమ్మేశాడు. 27 కోట్ల రూపాయలకి అమ్మేశాడు ఆ బంధువుడు. అయితే ఎందుకు ఈ కథతో నేను ప్రారంభిస్తున్నానంటే ప్రియులారా, మనం చాలా సార్లు విలువైన దానిని విలువ తెలియక ఒక డోర్కి దాన్ని పడకుండా అడ్డుగా పెట్టేటువంటి ఒక రాయిలా వాడింది ఆ ముసలావిడ. ఒకవేళ అంత ఖరీదైనటువంటిది ఆ రాయి అనేటువంటి విషయం ఆ ముసలావిడికి తెలిస్తే ఆ బంధువులు ఎవరు అన్ని రోజులు ఆమెకు దూరముగా ఉండరు, కానీ వాళ్ళందరూ కూడా ఆమెతో పాటునే ఉందరు. చాలా సార్లు మన జీవితంలో విలువైన దానిని విలువ తెలియక మన కాళ్ళతో తన్ని, లేకపోతే విలువ తెలుసుకోకుండా, గ్రహించుకోకుండా దానిని మనం వదిలేసి మన పనులు మనం చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అయితే దాంట్లో ఉన్నటువంటి సమస్య ఏంటి అని అంటే, ఆ విలువ కలిగినటువంటి దానిని మనం ఎప్పుడైతే పట్టించుకోమో ఆ విలువని మనం అనుభవించలేం. ఇది చాలా నిజం. మనకి దేవుని రక్తముతో ఇవ్వబడిన రక్షణ అనేటువంటి ఒక విలువ కలిగినటువంటి అంశం ఉన్నది. ఈ విలువ కలిగినటువంటి అంశమును ఈరోజు లోకము చూస్తూ ఉన్నటువంటి విధానము చాలా విధాలుగా ఉన్నటువంటి విధానము, ఇది ఒక మతము అనేటువంటి విధానము, ఇది ఒక మతముగా వీళ్ళు చేసుకుంటూ ఉంటారు, కొంచెం గుంపుగా కూడుకుని ఏదో చేసుకుంటూ ఉంటారు అనేటువంటి విధానము. అయితే ఈ విలువ తెలియనటువంటి వారు దానిని ఎలాగైతే ఆ ముసలావిడ అది రాయిలా మాత్రమే చూసిందో, దీన్ని కూడా ఇది ఒక మతంలా మాత్రమే చూసి విలువని అనుభవించలేనటువంటి లోకంలో మనం ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ విలువ గొప్పది, ఈ విలువ గొప్పది. ఈరోజు ఈ విలువ కోసం నేను మాట్లాడదాం అనుకుంటున్నా. ఈరోజు ఈ విలువ మనకేమిస్తుంది? ఈరోజు ఆ రక్షణ అనుభవం మనకిచ్చేటువంటి విలువ ఏంటి అని మాట్లాడదాం అనుకుంటున్నా. అయితే ఈ విషయం గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు ప్రియులారా, నేను ఆలోచన వెళ్తానే ఉంది కానీ ఆగుతలేదు, వెళ్తానే ఉంది కానీ ఆగుతలేదు. ఎందుకు అనంటే, రక్షణ ఒక్క మాటలో చెప్పేది కాదు, రక్షణ ఒక అనుభవంతో చెప్పేది కాదు, రక్షణ ఏదో ఒక కథతో చెప్పేది కాదు, రక్షణ ఏదో ఒక అంశంతో చెప్పేది కాదు. ఒక బైబిల్ మొత్తాన్ని 66 పుస్తకాలని ఆది నుంచి అంతము వరకు, ఆదికాండం నుంచి ప్రకటన వరకు చూస్తే మనకి ఒక కూలంకుషంగా మనం ఒక రక్షణ అనే పదాన్ని పెట్టుకున్నాం, కానీ ఆ పదం వెనుక ఉన్నటువంటి అర్థం ప్రియులరా, దాన్ని వర్ణించడానికి మన పదాలు సరిపోవు, మన అనుభవాలు సరిపోవు, మనకున్నటువంటి లాంగ్వేజ్ సరిపోదు. ప్రియులరా గమనించండి, రక్షణ చాలా లోతైనది, చాలా లోతైనది. దానికోసం నేను ఆలోచిస్తూ ఉన్నాను, మనకిచ్చేటువంటి విలువ ఏమని చెప్పాలంటే అనేక అంశాలు హృదయంలో అలా దొర్లాడుతూ వెళ్ళిపోతా ఉన్నాయి. చాలా అంశాలు దొర్లాడుతూ వెళ్ళిపోతా ఉన్నాయి. అయితే అన్ని అంశాలు ఈరోజు మీ మధ్యలోకి తెచ్చి మిమ్మల్ని రాత్రంతా నేను కూర్చోబెట్టదలుచుకోలేదులే, కానీ ఒక్క అంశము మాటికి నేను మాట్లాడని ఆశపడతా ఉన్నాను. లూకా సువార్త రోజు మనం చదివినటువంటి వాక్య భాగం, లూకా సువార్త 1వ అధ్యాయము 68 నుంచి 75 వచనాలు మనం చదివినటువంటి భాగంలో ప్రియులరా, 75వ వచనం అదంతా కలిపేసి ఒక పారాగ్రాఫ్ లా ఉంటది. అయితే దాంట్లో నుంచి చివరి నుంచి ఒక స్టేజ్ పైన నేను చదవాలని ఆశపడతా ఉన్నాను. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయలుమలై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే నాకు ప్రాబ్లం ఉంది.
నేను హల్లెలూయా చెప్పినప్పుడు మీరు చేయి పైకెత్తలేదు అనుకోండి, నేను కనెక్ట్ అవ్వలేదు మీతో. మీరు చేతులు తెచ్చుకున్నారు కదా, తెచ్చుకున్నారా? పనిచేస్తున్నాయా? చూసారా, నా ఫ్లోని మీరు బ్రేక్ చేస్తారు. బ్రేక్ చేయకండి, చెయ్యి ఉంది కదా, పైకి లేపుదామా? పూర్తిగా పైకి లేపుదామా? దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి మాటలు మరి ఒకసారి నేను చదవడానికి ప్రయత్నం చేస్తున్నాను. మనం శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయలమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. ఈ మాట చదువుతున్నప్పుడు ప్రియులరా, నిర్భయం అనేటువంటి పదం నాకు చాలా స్పెషల్గా అనిపించింది. ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఆ నిర్భయము అనేటువంటి పదము చాలా స్పెషల్గా నేను దాన్ని చూసాను ప్రియులారా. ఎందుకనో తెలుసా? భయము మనల్ని ఏలతా ఉంది. ప్రియులారా, నీవు పుట్టినది మొదలుకొని నీవు మరణించేంత వరకు కూడా మనకి ఉన్నటువంటి ఒక అంశము, మనకున్నటువంటి ఒక ఎమోషన్ ఏంటి అని అంటే భయం. సాతానుడు దాన్ని ఏం చేస్తాడు తెలుసా? వాడికి బలమైన దానిగా దాన్ని వాడుకుంటా ఉంటాడు. సాతాను యొక్క కుయుక్తులు మనకి తెలియనివి కావు అని పౌలు గారు అంటున్న మాట యొక్క అర్థం ఏంటో తెలుసా? వాడు ఆది నుంచి ఏదైతే చేసుకుంటా వచ్చాడో దాన్నే చేసుకుంటా వచ్చాడు. ఈ రోజుకి ఏం మారలేదు. ఆదిలో దేవుడు ఒక చెట్టు వేసాడు, ఆదిలో దేవుడు చాలా చెట్లు వేశాడు, అందులో ఒక చెట్టు నియమించాడు. ఈ చెట్టు ఫలాన్ని నువ్వు తినొద్దన్నాడు. చాలా మంది ప్రశ్న ఏమొస్తుందంటే, దేవుడు చెట్టు ఎందుకు వేసాడు? దేవుడు చెట్టుని మంచి చెట్టునే చేయొచ్చు కదా, చెడ్డ చెట్టుని ఎందుకు చేశాడు? దేవుడికి ఆ చెడ్డ చెట్టుని తినాలని ఆశ ఉన్నదా? చాలా ప్రశ్నలు లోకంలో కనబడతా ఉంటాయి. అయితే ప్రియులారా, నేను చెప్తున్నాను, దేవుడు చెట్టు అయితే వేశాడు, ఆజ్ఞ కూడా ఇచ్చాడు కదా, ఈ ఫలాన్ని నీవు తినొద్దు. అద్భుతమైన వర్ణన దేవుడు చేసిన సృష్టి గురించి ఉంటది ప్రియులారా. ఏమని ఉంటది అని అంటే, ఆయన చేసిన ఫలాలన్నీ కూడా చూడడానికి బాగున్నాయంట. ఆయన చేసిన ఫలాలన్నీ కూడా జ్ఞానం ఇచ్చేవట. ఆయన చేసిన ఫలాలన్నీ కూడా ఆరోగ్యం ఇచ్చేవట. అయినా అవ్వ దగ్గరికి వచ్చి సాతాను చెప్తున్నప్పుడు, అవ్వ ఏమని చూసిందో తెలుసా? ఈ ఫలములు చూడడానికి రమ్యమైనవి, జ్ఞానాన్ని ఇచ్చే తెలివైనవి, ఇవి చాలా ఆరోగ్యకరమైనవి అని ఆ ఒక్క ఫలాన్ని మాత్రమే చూసింది. అయితే దేవుడు చేసిన సృష్టిలో అక్కడ ఉన్నటువంటి ఏదేను వనములో ఉన్నటువంటి ప్రతి చెట్టు కూడా అలాగే ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రతి చెట్టు కూడా చాలా అద్భుతంగా తయారు చేయబడినటువంటి ఫలములు కలిగినటువంటి చెట్టు. అయితే అవ్వ చూసిన ఆ ఒక్క ఫలం గురించి ఏమని చెప్తుందో తెలుసా? ఇది చాలా రమ్యంగా ఉందే, ఇది చాలా అద్భుతంగా ఉందే, ఇది చాలా బాగున్నదే. ఇదే స్ట్రాటజీ ఈ రోజుకి కూడా సాతానుడు మనుషుల మీద చూపిస్తా ఉన్నాడు. దేవుడు చేసిన అన్ని అద్భుతములే మన చుట్టూ ఉన్నాయి, అద్భుతమైన సృష్టి మన చుట్టూ ఉన్నది. అయితే పాపము చూసినప్పుడే, అరే ఇది చాలా ఆనందం ఇచ్చేదిగా ఉందే అనేటువంటి ఆలోచన మన హృదయంలో కలుగుతూ ఉంటుంది. పాపాన్ని చేసినప్పుడే అది చాలా అద్భుతమైన ఫీలింగ్ మనకు కలుగుతూ ఉంటుంది. పాపాన్ని చేసినప్పుడే ఎందుకో తెలియని ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం మనం. దానికోసమే మరి సామెతల గ్రంథకర్త ఏమని అంటాడు తెలుసా? చాటున తిన్న ఆహారానికి రుచి ఎక్కువగా ఉంటుంది అంటాడు. అయితే ఆహారం అంతా రుచిగానే ఉంటుంది, ఆహారం అంతా బాగానే ఉంటుంది, ఆహారం అంతా బాగానే చేస్తూ ఉంటారు. కానీ ఆ ఆహారాన్ని తీసుకుపోయి నువ్వు చాటుగా తింటావా? అది నీకెందుకో చాలా రుచిగా అనిపిస్తూ ఉంటుంది. పాపానికి ఉన్నటువంటి వన్ ఆఫ్ ద డెఫినేషన్స్ ఏంటో తెలుసా? అది మనల్ని చాటుగా చేయమంటది. అది మనం పబ్లిక్ లో చేయలేనటువంటిది. అది మనల్ని చాటుకు తీసుకెళ్ళిపోతూ ఉంటది. ఎందుకో తెలుసా? నీవు దాన్ని పబ్లిక్ గా చేస్తా ఉంటే గనక దానిని చూసి నీకు నీవే అసహ్యపడతావు. కాబట్టి నువ్వు దాన్ని చీకట్లో చేయాలి, ఎవరు చూడని దగ్గర చేయాలి, ఎవరు వినని దగ్గర చేయాలి, ఎవరు వినని దగ్గర చెప్పాలి. ఇవన్నీ కూడా చాటుగా తినే ఆహారాలే. సాతానుడు ఉపయోగించేటువంటి ఆయన చేసినటువంటి సృష్టిని సాతానుడు ఏం చేశాడో తెలుసా ప్రియులరా?
ఆయన ఆకలినిచ్చాడు. మనకున్న ఎమోషన్స్ అన్ని కూడా ఆయన ఇచ్చేవే. ఆయన ఆకలినిచ్చాడు. సాతానుడు మనుషుల్ని తిండిపోతుల్ని చేశాడు. ఆయన నిద్రనిచ్చాడు మనిషికి. మనం ఎందుకు నిద్రపోతున్నాం? మనకెందుకు రాత్రి ఉన్నది? మనకెందుకు పగలు రాత్రి చేశాడు దేవుడు? రాత్రి మనం విశ్రమించాలి అనేటువంటిది ఆయన డిజైన్, ఆయన చేసినటువంటి పద్ధతి. భూమి తన చుట్టూ తాను తిరుగుతా పగలేమో వెలుతురు రావాలి, రాత్రేమో చీకటి రావాలి అనేటువంటి డిజైన్ ఆయన ఎందుకు చేశాడు? రాత్రి మనం పడుకోవాలి. అయితే సాతానుడు ఏం చేశాడు తెలుసా? ఆ పడుకోవడనే సోమరితనాలుగా మార్చేశాడు. దేవుడు చేసిన ప్రతి ఎమోషన్ ని హైజాక్ చేయడమే సాతానుకు ఉన్నటువంటి పని. ఇదే ఆలోచన తీరులో నా హృదయం వెళుతా ఉన్నప్పుడు, ఈ వచనాన్ని చదువుతా ఉన్నప్పుడు భయం గురించి కూడా అదే ఆలోచన నాకు వస్తా ఉంది. భయం దేవుడు మనిషికి పెట్టాడు. భయం దేవుడు మనిషికి పెట్టాడు. ఈ ఆలోచన నాకు వచ్చినప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకో తెలుసా? దేవుడు మనిషిని ఎందుకు భయపడే వాళ్ళ చేయాలి? దేవుడు మనిషిని ఎందుకు భయపడే వాళ్ళ చేయాలి? దేవుడు మనిషికి భయాన్ని ఎందుకు పెట్టాలి? మనల్ని ఆకలి పెట్టాడు అని అంటే మనకు ఆహారం పెట్టాడు, అవునా లేదా? మనకు నిద్ర పెట్టాడు అంటే దానికి రాత్రిని పెట్టాడు. మనకి ఏదైనా ఒక అవసరాన్ని పెట్టాడు అని అంటే దానికి సంబంధించిన సొల్యూషన్ ని కూడా ఆయన సృష్టిలో చేశాడు. అందుకే రోమాపత్రిక 1:25 వచనంలో పౌలు రాస్తూ ఉంటాడు. ఏమని రాస్తూ ఉంటాడు తెలుసా? ఈ సృష్టిని అంతటినీ చూస్తూ ఉంటే, ఈ సృష్టిని అంతటినీ మనం ఒక్కసారి చూస్తూ ఉంటే ఆయన గొప్పతనం ఏంటో అర్థమవుతుందట. ఆయన గొప్పతనం ఏంటో అర్థమవుతుందట. ఈ సృష్టిని ఆలోచించగలిగితే ఆయన గొప్పతనం ఏంటో మనకు అర్థమవుతా ఉంటుంది ప్రియులారా. అదే విషయాన్ని పౌలు రాస్తా ఉన్నాడు రోమాపత్రికలో. అయితే నేను చెప్తా ఉన్నాను ఏంటి అని అంటే, మనకి ఒక ఎమోషన్ ఉంది అని అంటే దానికి ఒక సొల్యూషన్ ఉంది. మనకు ఒక ఎమోషన్ ఉంది అని అంటే దానికి ఒక సొల్యూషన్ ఉంటా ఉంది. సొల్యూషన్ లేని ఎమోషన్స్ దేవుడు తయారు చేయలేదు. ప్రతిదానికి ఒక జవాబు పెట్టాడు. నీకు ఆకలేస్తుంది అని అంటే ఆహారం ఉంటుంది కాబట్టే నీకు ఆకలేస్తా ఉంది. అదే విధంగా నీకు నిద్ర వస్తా ఉంది అంటే రాత్రి అనేది ఒకటి ఉంది అని అంటే నువ్వు విశ్రమించడానికి అని దాని అర్థం. ప్రతి దానికి సొల్యూషన్ పెట్టాడు దేవుడు ఈ సృష్టిలో. అయితే భయాన్ని ఎందుకు పెట్టాడు దేవుడు? ఈరోజు మనం ఆలోచించాలి ప్రియులారా, ఆలోచించాలి మనం. ఏదో నేను చెప్తా ఉంటే మీరు కూర్చుని వింటా ఉంటే కాదు. భయాన్ని దేవుడు ఎమోషన్ని ఎందుకు పెట్టాడు? ఎందుకు భయాన్ని పెట్టాలి? ఆ భయాన్ని పోగొట్టడానికి. మళ్ళీ ఇక్కడ ఈ మాట మళ్ళీ ఒకసారి నేను చదువుతా ఉన్నాను. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలం అంతయు నిర్భయములై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగ చేసెను. ఎందుకు నిర్భయాన్ని మళ్ళీ పెట్టాలి దేవుడు? భయాన్ని ఎందుకు పెట్టాలి? నిర్భయాన్ని ఎందుకు పెట్టాలి? భయాన్ని ఎందుకు మనిషిలో దేవుడు తయారు చేయాలి అనేటువంటి ఆలోచన నాకు వచ్చింది ప్రియులారా. ఈ ఆలోచన గురించి ఆలోచిస్తా ఉన్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటో తెలుసా? ఎప్పుడైనా కానీ ఒక యుద్ధ వీరుని మీరు ఎప్పుడైనా చూడండి, ఒక కత్తి పట్టుకుని యుద్ధ రంగంలో యుద్ధానికి వెళ్తున్నటువంటి యుద్ధ వీరుని ఎప్పుడన్నా చూడండి, వాడి శత్రువుని చూసి భయపడ్డు. వాడి భయం ఉంటుంది హృదయంలో. ఎందుకుంటుంది తెలుసా? ఒకవేళ ఓడిపోతానేమో అనే భయం ఉంటుంది తప్ప, గెలవలేనేమో అనే భయం ఉంటుంది తప్ప, శత్రువుని చంపలేనేమో అనే భయం వాడికి ఉండదు. ఎందుకంటే వాడు ట్రైన్ అయిపోయాడు. వాడు ట్రైనింగ్ వాడికి ఏం నేర్పిస్తారు తెలుసా? శత్రువు ఎదురుగుంటా వస్తే ఎలా చంపాలి అనేటువంటి ట్రైనింగ్ వాడు ట్రైన్ అయిపోయి ఉంటాడు. కానీ వాడి హృదయంలో ఒక భయం ఉంటుంది. ఏమని ఉంటుంది తెలుసా? అమ్మో, ఈ యుద్ధంలో నేను జయించకపోతే ఎట్లా అనేటువంటి ఒక భయం ఉంటుంది. అదే విధముగా దేవుడు మనిషిని ఈ లోకంలో పెట్టినప్పుడు దేవునికి దూరం అయిపోతామేమో అనే భయం మన హృదయంలో ఉండాల్సిందే. కానీ మరి ఏ రకమైన భయమో మనకు ఉండాల్సిన వీలు లేదు. దేవుడు భయాన్ని మనిషికి ఎందుకు పెట్టాడో తెలుసా? మనము భయపడాలి. ఎవరికి? దేవునికి. మనం భయపడాలి దేనికి? దేవునికి దూరం అయిపోతామేమో అని. మనం భయపడాలి దేనికి? దేవునికి దూరంగా మనం వెళ్ళిపోయి ఆయన ఇచ్చేటువంటి కృపావరమును పోగొట్టుకుంటామేమో అని. మనం భయపడాలి దేనికి? ఆయనకి దూరంగా వెళ్ళిపోతే, మన పాప జీవితంలో మనం మునిగిపోతే, మన పాపం మనల్ని ముంచివేస్తే మనకి రావాల్సినటువంటి ఆలోకము, పునాదులు కలిగినటువంటి పట్టణము మనకి రాదేమో అనేటువంటి భయం మనకు ఉండాలి తప్ప ఈ లోకములో దేనిని చూసి భయపడ్డానికి వీలు లేదు.
దానికి భయపడడానికి దేవుడు మనం తయారు చేయలేదు. ఎట్టి రీతిగా అయితే సాతానుడు ఆకలిని హైజాక్ చేశాడో, తన వశం చేసుకున్నాడు, ఎట్టి రీతిగా అయితే నిద్రని తన వశం చేసుకున్నాడో, భయాన్ని సాతానుడు తన వశం చేసుకున్నాడు. ఏమని చూశాడో తెలుసా? ప్రతి దానికి భయాన్ని పెట్టాడు. ప్రతి దానికి భయాన్ని పెట్టాడు. ప్రతి దానికి భయాన్ని పెట్టాడు. ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటే భయం, ఎదురుగుంటా ఏమొస్తుందో అని. అవునా కదా? ఎదురుగుంటా రాకూడదు, వస్తే మళ్ళీ వెనక్కి మళ్ళీ ముందుకు వెళ్ళాలి. అవునా కదా? భయం. భయం. మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి భయంతోనే ఉంటాం ప్రియులారా. మా ఆఫీస్లో మాట్లాడుకుంటూ ఉంటాం. మేము ఏమని మాట్లాడుకుంటూ ఉంటామో తెలుసా? ఈ ఆఫీస్ ఇంత చక్కగా ఇంత బాగా పని ఎలా చేయించగలుగుతున్నారో తెలుసా? ఈ మేనేజర్స్ అందరూ కలిసి ఈ వర్కర్స్ అందరూ ఒక భయాన్ని పెడతారు. బాగా పని చేయకపోతే ఉద్యోగంలోంచి పీకేస్తారేమో అని భయం. 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 ప్రతి దానికి భయపడతా ఉంటాం మనం. ఆఖరికి దేవుడు చేసిన సృష్టిని చూసి కూడా భయపడతా ఉంటాం. చీకటిని చూసి భయపడతా ఉంటాం. అవునా కదా? చీకటిని చూసి భయపడతా ఉంటాం. సృష్టి కాదా అది? దేవుడు చేసింది కాదా? దేవుడు చేసింది ఏదైనా ఆయన మరి అది భయపెట్టేదిగా, లేకపోతే అది చెడ్డదిగా చేశాడా? ఆయన 6 దినాలు సృష్టిని చేసి ఒక మాట అంటాడు, ఆయన చేసిందంతా కూడా మంచిగా ఉందట. ఆయన చీకటిని చేయలేదా? అది కూడా మంచిదే కదా. చీకటి అంటే ఎందుకు భయం? మనకి హైజాక్ అయిపోయాం మనం. సాతాను వర్షంలోకి వెళ్ళిపోయాం మనం. మనకి భయం ఎక్కువ. మనకి భయం ఎక్కువ. బొద్దింకని చూస్తే భయపడతాం, కుక్కని చూస్తే భయపడతాం, కప్పని చూస్తే భయపడతాం. అరే అదంతా సృష్టి కదా, అదంతా సృష్టి కదా. ప్రతి దానికి భయం. మనకి భయం 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 నేర్చుకున్నాం మనం. సాతానుడు హైజాక్ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫ్రేమ్వర్క్ భయం. ఆ భయంలోనే మనల్ని ఇమిడి పెడతా ఉంటాడు. సంఘాలలో అనేకమైనటువంటి బోధనలు జరుగుతున్నప్పటికీ కూడా సంఘము ఎందుకు లోకంలో ఉన్నటువంటి విషయాలను పాటిస్తూ ఉంటుందో తెలుసా? భయం. అయ్యగారు ఇలా చేయకపోతే ఇల్లు సరిగ్గా రాదేమో అండి, అయ్యగారు పెళ్లిలో ఈ కట్టకపోతే బాగా పెళ్లి జరగదేమో అండి, అయ్యగారు ఇలా చేయకపోతే పెళ్లి బాగా అవ్వదేమో అండి, మంచిగా జరగదేమో అండి, అలాగ అవ్వదేమో అండి, ఇలాగ అవ్వదేమో అండి. ఏమీ ఉండవు. అమావాస్య రోజు పెళ్లి చేసుకున్నాను నేను, ప్రదానం చేసుకున్నాను పెళ్లి కాదు. అరే నేను బాగానే ఉన్నాను కదా. ఇబ్బంది ఏమీ లేదు. భయమే మనకున్నటువంటి ఇబ్బంది. భయాన్ని సాతానుడు వాడుకొని వాడు ఏం చేస్తాడు తెలుసా? వాడి గుప్పెట్లో మనలందరినీ కూడా పెడతా ఉంటాడు. భయపడకము అనేటువంటి పదము బైబిల్లో అది మనకందరికీ తెలిసిందే. కానీ భయపడతాం. మోషే ద్వితీయోపదేశ కాండంలో ఆయన ఒక మాట చెప్తా ఉంటాడు. తీయవసరం లేదు కానీ ఆయన ఒక మాట రాస్తూ ఉంటాడు. ఏమని రాస్తూ ఉంటాడో తెలుసా? నీవు దేవునికి దాసుడవు కాకపోతే మనుష్యులకి దాసుడైపోతావట. నీవు దేవునికి దాసుడవు కాకపోతే మనుష్యులకి దాసుడైపోతావు. 100%, నో డౌట్. నీవు దేవునికి దాసుడిగా ఉంటావా, లేకపోతే ఈ డబ్బుకి, ఈ మనుషులకి, ఈ లోకానికి దాసుడిగా ఉంటావా? డెసిషన్ నీదే. దాన్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. కానీ వాక్యం చెప్తున్న మాట ఒకటే, నీవు దేవునికి దాసుడిగా ఉంటావా, మనుష్యులకి దాసుడిగా ఉంటావా? అదే నువ్వు తీసుకోవాల్సిన డెసిషనే అది, అంతే. అయితే ఈ భయాలన్నిట్లో కల్లా మళ్ళీ నాకు ఆలోచన పడింది. ఈ భయాలన్నిట్లో కల్లా ఒకవేళ అన్నిట్లో కల్లా సుప్రీం భయం అంటే ఏముంటది? ఈ భయాలన్నిట్లో కల్లా పెద్ద భయం ఏముంటది మనిషికి? ఈ భయాలన్నిట్లో కల్లా గొప్ప భయం ఏముంటది మనిషికి అని ఆలోచన చేస్తా ఉన్నాను నేను. అయితే బాగా చెప్పారు ఎవరో, మరణం. ఏ మనుషుడు తప్పించుకోలేనటువంటి ఒక మరణం మనిషిని భయపెడతా ఉంటుంది. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి తీసి చదివినట్లయితే కనుక మనం ముందుకు వెళ్దాం. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా
నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడైన దేవుని స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ చేతుల్లో హల్లెలూయా. జీవితకాలం అంతయు మరణ భయము చేత బంధించబడిపోయిన మన కోసం రక్షణను తీసుకుని వచ్చాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. జీవితకాలం అంతయు కూడా మరణ భయం చేత బంధించబడిపోయిన మన కోసం, రకరకాల భయాల్లో కొట్టిమిట్టాడుతున్న మన కోసం ఆయన రక్షణని తీసుకొచ్చాడట. ఆయన రక్షణ తీసుకొచ్చాడట. మా ఫ్రెండ్కి నాకు చాలా చాలా క్లాష్ జరుగుతూ ఉంది, మాటల యుద్ధం జరుగుతూ ఉన్నది. ఎందుకు అని అంటే మేమందరం కలిసి రూమ్లో ఉంటాము. రూమ్లో ఉండి ఖాళీగా ఉండను నేను. ఏదో రకంగా దేవుడి గురించి చెప్పాలి వాళ్ళకి. అది ఏదో రకంగా వాళ్ళకి దేవుడి గురించి అయిన విషయం వాళ్ళకి అయితే తెలియాలి, వాళ్ళకి దేవుని గురించి అయినటువంటి విషయాలు తెలియాలి అని చెప్పేసి ఏదో రకంగా డిస్కషన్ స్టార్ట్ చేస్తూ ఉంటాను. అయితే మా ఫ్రెండ్కి నాకు చాలా ఇంటెన్స్గా మాటల యుద్ధం జరిగిపోతా ఉంది. ఇద్దరి మధ్య గొప్ప మాటల యుద్ధం జరిగిపోతా ఉంది. దేనికోసమో తెలుసా? దేవుడు భూమి మీదకి ఎందుకు రావాలి? దేవుడు భూమి మీదకి ఎందుకు రావాలి? దేవుడు భూమి మీదకి రావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే దేవుడు భూమిని సరిగ్గా చేయలేదా? దేవుడు సృష్టిలో ఎందుకు పాలివాడవలసి వచ్చింది అంటే దేవుడు సృష్టిలో ఏదో సరిగ్గా చేయలేదా? దేవుడు సృష్టిని ఏదో సరిగ్గా చేయలేక దాన్ని ఫిక్స్ చేయడానికి సృష్టిలోకి పాలివాడయ్యాడా? ఒక గొప్ప మాటల యుద్ధం 4-5 గంటల పాటు నడుస్తా ఉంది. వాడు నమ్మేటువంటి దాని గురించి వాడు చెప్తా ఉన్నాడు, నేను నమ్మేటో దాని గురించి నేను చెప్తా ఉన్నాను. అయితే నేను చివరికి ఒక మాట చెప్పాను. దేవుడు భూమి మీదకి ఎందుకు తన సృష్టిలో ఒక భాగం కావాలో తెలుసా? ఒకవేళ చంపాలనుకుంటే దేవుడికి చిటికి చాలు. దేవుడికి చంపాలనుకుంటే చిటికి చాలు. ఒకసారి ఇశ్రాయేలీయులకని ఫిలిస్తీయులకని యుద్ధం జరుగుతూ ఉన్నది. యుద్ధం జరుగుతూ ఉంటే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆకాశంలో నుండి లైట్నింగ్స్ వచ్చాయి. ఆయన కత్తి వాడాల్సిన అవసరం లేదు, మెరుపులతో యుద్ధం చేశాడు దేవుడు. దేవుడు మనిషిని చంపాలి అని అనుకుంటే ఆయనకి చిటికి చాలు, మాట చాలు. దేవుడు భూమి మీదకి ఎందుకు రావాలో తెలుసా? చచ్చిపోవడానికే రావాలి. మిగతా ఏదైనా ఆయన మాటతో చేయగలడు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఇంగ్లీష్లో దాన్ని ఇంకా బాగా రాస్తారు, ఆయనకి కష్టమైనది ఏది కూడా లేదంట. అసాధ్యం పక్కనట్టండి, అసాధ్యం అవుతుందో లేదో మనకి దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ అట్ ఆల్. అసాధ్యం అవుతుందా లేదా అన్నది విషయమే కాదు, కష్టమైనది ఆయనకేమీ కూడా లేదట. నోటి మాటతో ఆయన సమస్త సృష్టిని చేసినటువంటి దేవునికి సృష్టిలో ఏదైనా ఫిక్స్ చేయాలి అని అంటే అది నోటి మాటతో ఈజీగా చేయొచ్చు దేవుడు. కానీ ఆయన సృష్టిలో భాగం అవ్వాలంటే చచ్చిపోవడానికి రావాలి. మిగతా ఏదైనా ఆయన చేయొచ్చు. అందుకే వచ్చాడు. ఎందుకు మరణించాలి? మనిషికున్న భయాన్ని తొలగించడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనిషికున్నటువంటి భయాన్ని తొలగించడానికి. ఎందుకు మనిషికి ఈ భయం, ఎందుకు మనిషికి ఉన్నటువంటి ఈ ఆవేదన, ఆందోళన, ఎందుకు దీన్ని బట్టి సాతానుడు ఏమి సంపాదించుకుంటాడు అనంటే నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను ప్రియులరా, సాతానుడు మనల్ని బూచి అని భయపెట్టడు. మనం అనుకుంటాం కదా దెయ్యం అని అంటే ఏమనుకుంటాం మన డెఫినేషన్ ఆఫ్ దెయ్యం ఏముంటది? ఒక చీకటిలో చెప్పండి, ఒక చీకటిలో ఒక వికృతమైన ఒక తెల్లని మనకి తెలియని అర్థం కాని అంతుబట్టని ఒక ఆకారాన్ని చూస్తే దాన్ని మనం ఏమని పేరు పెడతాం? దానికి నేను ఎప్పుడు మాట అంటాను, దాన్ని దేవుడు అనుకోవచ్చు కదా, దెయ్యం అని ఎందుకు అనుకుంటాం మనం దానికి దెయ్యం అనే ఎందుకు అనుకుంటాం? మనం దేవుడు అని కూడా అనుకోవచ్చు కదా. ఫ్రేమ్ వర్క్ సెట్ చేశాడు సాతానుడు. మనం భయపడాలి. సాతానుడికి మనకి బుయ్ అని భయపడితే ఆడికొచ్చేది ఏమీ కూడా లేదండి. అయితే మనం భయపడి ఏం చేస్తాం తెలుసా? దేవుని మాటను మర్చిపోయి వాడి యొక్క ఫ్రేమ్ వర్క్లోకి వెళ్ళిపోతాం. చాలా మంది ఏం చేస్తూ ఉంటారో తెలుసా? పిల్లలు భయపడ్డారని చెప్పేసి ఏదో చేస్తూ ఉంటారు.
మీకు బాగా తెలుసు నాకన్నా కూడా. భయం ఉంది అని చెప్పేసి లోకంలో అన్నిటి దగ్గరికి మనం వెళ్తూ ఉంటాం, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, రకరకాల విధానాల్లోకి వెళ్తూ ఉంటాం. అది వాడికి కావలసినటువంటిది. దేవుడికి దూరంగా పెట్టడమే వాడికి కావలసినటువంటిది. కానీ నిన్ను భయపడితే వాడికి ఏమీ కూడా రాదు. నీవు భయపడి దేవుని దగ్గరగా రా, మళ్ళీ నేను భయపెట్టాడు. నిన్ను భయపెట్టిన ప్రతిసారి నువ్వు దేవుని దగ్గరగా రా. నీవు భయపెట్టిన ప్రతిసారి మొకాలే, నువ్వు భయపడిన ప్రతిసారి కన్నీరు కాచు. నీ వర్క్ లో కానీ, నీ ప్లేస్ లో కానీ, నీ ఉంటున్న పరిస్థితిలో కానీ, నీ ఇంటి పక్కన కానీ, నీ ఇంటి ముందు కానీ, నీ జీవితంలో నువ్వు భయపడిన ప్రతిసారి మొకాళ్ళు వేసి చూడు, మళ్ళీ ఆ భయాన్ని తీసుకురాడు నీ దగ్గర. ఎందుకంటే నువ్వు భయపడిన ప్రతిసారి ఆయనకి దగ్గరికి వెళ్తున్నావు. నువ్వు భయపడిన ప్రతిసారి మనుషుల వెనకాల పరిగెట్టట్లేదు. నీ జాబ్ లో ఏదో ఫాల్ట్ వచ్చింది, నువ్వు భయపడ్డావు, మనుషుల వెనకాల పరిగెడతా ఉంటావు. మగలే ప్రార్థన చేయి, పరిస్థితుల్ని సమకూర్చుతాడు నా దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చే రక్షణకున్న గొప్పతనం అది. రక్షణ పొందుకున్న మనం, రక్షణ పొందుకోవలసినటువంటి వారు తెలుసుకోవలసిన విషయం ఏంటి తెలుసా? నీకు భయమేస్తే నా దేవుడు ఉన్నాడు. అది ఏ పరిస్థితి అయినా, ఎటువంటి స్థితి అయినా దేవుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి రా, ఆయన దగ్గరికి రా. మా ఫ్రెండ్కి నాకు జరుగుతున్నటువంటి మాటల మధ్యలో మరి ఒక ఆలోచన, వాడికి నాకు వచ్చినటువంటి ఆలోచన. ఎందుకు చెప్పాలి నేను దేవుడి గురించి పక్కనోడికి? నువ్వు తెలుసుకున్నావు దేవుడి కోసం, నువ్వు తెలుసుకున్నావు దేవుడి కోసం, మంచిదే. నువ్వు తెలుసుకున్నావు సృష్టికర్త కోసం, మంచిదే. నువ్వెందుకు చెప్పాలి పక్కనోడికి? చెప్పాల్సిన అవసరం ఏముంది? వాడేదో నమ్మి వాడేదో హ్యాపీగా ఉంటున్నాడు కదా, నువ్వెందుకు వాడికి చెప్పాలి? నా ఫ్రెండ్ నన్ను అడిగినటువంటి ప్రశ్న, వాడేదో నమ్ముకుని వాడేదో హ్యాపీగా వాడి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు కదా, నువ్వెందుకు వెళ్ళి అరే నీ తప్పు నువ్వెందుకు చెప్పాలరా వాడికి? వాడిని కానీ సరదాగా ఉండనే వాడిని అంటే నేను కథ చెప్పా వాడికి. ఈరోజు మీకు చెప్తా. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు తండ్రితోనే ఉన్నాడు, ఇంకొక కుమారుడు తప్పిపోయాడు. ఇంకొక కుమారుడు తప్పిపోయి లోకంలో తిరుగుతూ ఉన్నాడు. వాడికి ఎవడో ఒకడు కనిపించాడు, వాడిని డాడీ డాడీ అంటా ఉన్నాడు. ఇంకొక కుమారుడు తండ్రితోనే ఉన్నాడు, వీడు అసలైన తండ్రిని డాడీ అంటున్నాడు. వాడు ఎవడో ఒకడు కనిపించాడు, వాడిని పట్టుకుని వాడు డాడీ అంటున్నాడు. వాడేం చేస్తున్నాడో తెలుసా? వీడికి భయాన్ని నేర్పించాడు. తినకపోతే కొడతాడు, బయటికి వెళ్ళకపోతే కొడతాడు, పని చేయకపోతే కొడతాడు. భయం 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 భయమే పెడతాడు. ప్రతిసారి భయంలోనే పెరుగుతూ ఉన్నాడు వాడు. కొన్ని రోజులు పోయాక, కొన్ని సంవత్సరాలు పోయాక వీడు వాడిని కలిశాడు. అన్నయ్యను గుర్తుపట్టి అరే మన తండ్రి ఉన్నాడు అని చెప్పడం మానేస్తాడా? చెప్తాడు. మనసున్నవాడైతే చెప్తాడు, నేను మనసున్నవాడిని చెప్తాను. మన తండ్రి ఉన్నారా, భయపెట్టాల్సిన అవసరం లేదు. అన్నం తినకపోతే జోకుడు పెడతాడు బోవా, భయపెట్టడు. మన తండ్రి ఉన్నారా, మన తండ్రి మనకి ఆయన దగ్గరకు తీసుకుని హక్కుగా చేర్చుకుని ఆయన మనల్ని నడిపించే మన దేవుడు ఉన్నారా? చెప్తాను నేను. ఎందుకో తెలుసా? భయంలో బతుకుతున్నావు నువ్వు. ఏం చేయాలన్నా భయపడుతున్నావు నువ్వు. ఆ భయం నుంచి తప్పించడానికి చెప్పొద్దా నేను? మన తండ్రి ఉన్నాడని, మన సృష్టికర్త ఉన్నాడని. మనసున్నవాడిని అయితే చెప్తాను. ఆడి కష్టానికి ఆడే పోని అని వదిలేసేవాడిని అయితే చెప్పను. మనసున్నవాడిని నేను. పక్కనోడి కష్టాన్ని చూసి కరిగిపోయేటువంటి వాడిని నేను. నా దేవుడు నేర్పించినటువంటిది అది. అన్ని గ్రంథాల్లో ఒక ఆయన చెప్తా ఉంటాడు, పొరుగువాడి కోసం ఎక్కువగా మాట్లాడిన గ్రంథం ఇదేనట. నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించాలి. పొరుగువాడి కోసం తహతహలాడిపోయే గ్రంథం మంది. మరి నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు? చెప్పాలి. మన దేవుడు ఉన్నాడు, మన తండ్రి ఉన్నాడు, మన సృష్టికర్త ఉన్నాడు, మనల్ని చూసుకునే దేవుడు ఉన్నాడు. ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పాలి కదా. 1 యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ఒక్కసారి తీసి చదువుదాము. 1 యోహాను రాసినటువంటి పత్రిక క్షమించాలి. 1 యోహాను 5వ అధ్యాయం 17వ వచనం.
1 యోహాను 5:17. నీతియు పాపము ఆ, అయితే మరణకరము కాని పాపము కలదు. ఆ. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడునూ పాపము చేయడని దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. ఈ మాట ఎంత బాగుందో చూసారా? ఈ మాట ఎంత బాగుందో చూసారా? దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడో వాడిని దుష్టుడు ముట్టడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిద్రపోకండి. దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడో వాడిని దుష్టుడు ముట్టడు. వాడి దగ్గర కూడా రాలేడు. వాడి దగ్గర కూడా రాలేడు. ఎందుకో తెలుసా? దేవుని మూలముగా పుడితే ఆయన భద్రత మనకి ఉంటుంది. ఆయన భద్రత మనకు ఉంటుంది. నాకు టైం ఎంత ఉందో తెలియదు, మరి ఇట్స్ ఆల్రెడీ హాఫ్ అన్ అవర్. ఐ డోంట్ నో వాట్స్ ద టైం గివెన్ టు మీ, బట్ యా, ఆయన భద్రము చేస్తే సాతానుడు మనల్ని ముట్టడు. నేను త్వరగానే ముగిస్తాను, మరో పావు గంటలు నేను ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను. అయితే ఇదే మాట నికోదేము అనేటువంటి ఆయన అడిగాడు. ఏమని అడిగాడు తెలుసా? దేవుని మూలముగా పుట్టడం అంటే ఏంటి? దేవుని మూలముగా పుట్టడం అంటే ఏంటి? మీరు చెప్పిన కాన్సెప్ట్ బాగుంది గురువు గారు. దేవుని మూలముగా పుడితే దుష్టుడు ముట్టడు. బాగుంది, చాలా బాగా చెప్పారు. దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంటి? దేవుని మూలంగా పుట్టడం అంటే ఏం చేయాలి? నికోదేము అడిగాడు అదే ప్రశ్న. నికోదేము అదే ప్రశ్న అడుగుతా ఉన్నాడు. యోహాను సువార్త 3:4 ఒక్కసారి తీసి చదువుదామా? యోహాను సువార్త 3:4. క్షమించాలండి. అందుకు నికోదేము, చెప్పండి. ముసలివాడైన మనుషుడు ఎలాగు జన్మింపగలడు? అందుకు నికోదేము, ముసడివాడైనటువంటి మనుషుడు ఎలాగూ జన్మింపగలడు, రెండవ మారి తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మధ్యలో ఉన్న వాళ్ళు చేయి మళ్ళీ లేపట్లేదు. నేను మర్చిపోను. మీరు మర్చిపోయినా నేను మర్చిపోను. నా ఫ్లోలో పడి నేను వెళ్ళిపోతున్నాను అనుకోకండి. నేను మీకు చెప్పడానికి వచ్చాను, నేను చెప్పుకోవడానికి రాలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నికోదేము కదే ప్రశ్న వచ్చింది ప్రియులారా. దేవుని మూలంగా పుడితే దుష్టుడు ముట్టడన్నావు, బానే ఉంది. దేవుని మూలంగా పుడితే దుష్టుడు నా దగ్గరికి రాలేడన్నావు, బానే ఉంది. వాడి బాణాలు నా మీద పనిచేయమన్నావు, బానే ఉంది. వాడు నన్ను ఏమీ చేయడన్నావు, బానే ఉంది. ఎలాగా మరి దేవుని మూలంగా పుట్టడం అంటే? ఎలాగ దేవుని మూలంగా జన్మించడం అంటే? నువ్వేమైనా మ్యాజిక్ చేస్తావా? మళ్ళీ రెండోసారి పుట్టాలా? ముసలివాడైనటువంటి నేను ఎలాగ పుట్టగలను రెండోసారి పుట్టాలి అని అంటే? తల్లి గర్భమందు ప్రవేశించాలా? తల్లి గర్భమందు ప్రవేశించి మళ్ళీ జన్మించాలా? నేనేమైనా పునర్జన్మ పొందుకోవాలా? మళ్ళీ రావాలా? ప్రశ్నలు చాలా ఎక్కువైపోయినాయి బుర్రలో. నికోదేమేమి ఆషామాషివాడు కాదండి. నికోదేమేమి ఆషామాషివాడు కాదు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రాంతంలో నికోదేము ద గ్రేటెస్ట్ ప్రీచర్. తనాక్ని అవపాసన పోసినటువంటి వాడు. తనాక్ అంటే మన పాత నిబంధన అవసానం చేసినటువంటి వాడు నికోదేము. అడిగితే టక్కమని చెప్తాడు ఏ రెఫరెన్స్ ఎక్కడుందో. అలాంటి నికోదేముకి వచ్చినటువంటి ప్రశ్న, అంతా తెలిసినటువంటి వాడికి వచ్చినటువంటి ప్రశ్న ఏంటో తెలుసా? ఎలాగ జన్మించాలి దేవుల్లో? ఎలాగ రెండోసారి జన్మించాలి దేవుల్లో? ఎలాగ రావాలి దేవుని దగ్గరికి? ఏం చేస్తే దేవుని దగ్గరికి నేను రాగలను అంటే యేసయ్య నికోదేముకి ఒక సమాధానం చెప్పాడు. ఏమని చెప్పాడు ఒక్కసారి చూద్దాం. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా, వెరీలీ వెరీలీ, నిశ్చయముగా. దాంట్లో ఏ డౌట్ లేదు. నికోదేముకి డౌట్ రాలేదు, కానీ నాకు వచ్చింది. నీటి మూలముగా జన్మించడం ఏంటి? ఆత్మ మూలముగా జన్మించడం ఏంటి? నీటి మూలముగా జన్మించడం ఏంటి? ఆత్మ మూలముగా జన్మించడం ఏంటి? ఏంటి తిరకాస ఏంటి? నికోదేము ఎక్స్ట్రా ఇంకేమీ అడగనటువంటి విధానము. కానీ నాకు ప్రశ్న అక్కడితో ఆగిపోలేదు, నికోదేముకి ఆగిపోయింది. ఎందుకంటే గ్రంథాలన్నీ తెలిసి ఉన్నవాడు కదా.
ఆయనకు అర్థమైపోయి ఉంటుంది. నేనైతే అవన్నిటినీ అంతగా అవకాశం పోయలేదు కదా, నాకు అర్థం కాదా. నీటితో పుట్టడం ఏంటి, ఆత్మతో పుట్టడం ఏంటి? నీటి వలన, మళ్ళీ ఒకసారి చదువుదాం చూడండి, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. దేవుడు చెప్తున్నాడు, క్రొత్తగా జన్మించాలనంటే ఆశ్చర్యపడదు. ఇదేమి మ్యాజిక్ కాదు. క్రొత్తగా జన్మించాలి, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అని అంటే ఇదేమి ఏదో కొత్త కాదు. ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి వాక్యం తీసి చదివితే అవగతమైపోతుంది. ఒక్కసారి దేవుని దగ్గరికి వస్తే అవగతమైపోతుంది. మనము ఆయన మరణ, సమాధి, పునరుద్ధానానికి సాదృశ్యమైన నీటి బాప్తిస్మము మనం పొందగలిగితే, ఆయన ఇచ్చేటువంటి పరిశుద్ధాత్మని మనం పొందుకోగలిగితే యు ఆర్ సేవ్డ్. నువ్వు రక్షించబడినట్టే. మీరు ఎంత ఈజీగా చెప్పేశారు కానీ దాన్ని ఎలా చేయాలండి అని అడుగుతారు. ఒకదాని తర్వాత ఒక ప్రశ్న. ఎలాగ చేయాలి, దాన్ని ఎలా చేయాలి? నీటి మూలంగా జన్మించాలన్నారు, బాగానే ఉంది. బాప్తిస్మం తీసుకుని తిరిగి ఆయన మరణంలోనికి సమానానుభవం కలిగి ఆయన ఎలా అయితే తిరిగి లేచాడో నేను అలాగే నూతన జీవితంతో తిరిగి లేస్తాను, బాగానే ఉంది. తిరిగి లేచినటువంటి నేను దేవుని దగ్గరికి వచ్చి పరిశుద్ధాత్మను పొందుకుంటాను, బాగానే ఉంది. ఇది ఎలాగ చేయాలి? దేవుడు ఇచ్చినటువంటి ఒకటే సొల్యూషన్ ఏంటో తెలుసా? ఆయన దేవుడని విశ్వసించు. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనము. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనము. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము, నీవే నిత్య జీవపు మాటలు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పెను. సీమోను పేతురు అంటున్నటువంటి మాటలు, జరిగినటువంటి విషయం ఏంటో తెలుసా? 12 మంది శిష్యులతో దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పాల్సినటువంటి ప్రసంగం అంతా అయిపోవచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చాలా మంది వింటా ఉన్నారు. కానీ ఆయన ప్రసంగం నచ్చక వాళ్ళు వెళ్ళిపోయారు. 12 మందిని చూసి యేసయ్య మాట్లాడుతున్నారు, మీకు కూడా నచ్చలేదు కదా, మీరు కూడా వెళ్ళిపోండి అన్నాడు. అంటే పేతురు ఏమంటున్నాడు తెలుసా? మాకు వేరే దిక్కే ఉంది ప్రభువా, ఇంకో దిక్కునికి ఎక్కడ పోతాం ప్రభువా మేము, ఇంకో దిక్కు మాకు లేదు కదా. సృష్టికర్త కాకుండా ఇంకో సృష్టికర్త ఉన్నాడా? సృష్టికర్త అంటేనే అన్ని సృజించినవాడు. దానికి ప్లూరాలిటీ ఉండదు, దానికి ఫారెన్ అనేటువంటి విధానం ఉండదు. సృష్టికర్త అంటేనే అన్ని సృజించినవాడు అర్థం. 7వ నెంబర్కి రంగు ఏముంటుంది అని అడిగితే ఎలా ఉంటుంది చెప్పండి? ఎరుపు రంగు ఏ వాసన వస్తుందని అంటే ఏం చెప్తారు? దేవుడు మనోడు కాదు అంటే కూడా అదే అర్థం. 7వ నెంబర్కి రంగు ఉండదు. ఎర్ర రంగుకి దేవుడికి దేశం ఉండదు. అవన్నీ కూడా ఒకదానికి ఒకటి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్, పొంతన లేనటువంటి ప్రశ్నలు. పేతురు అదే మాట అంటున్నాడు, వెళ్ళిపోండి మీరు కూడా అని అంటే ఎక్కడ పోతాం ప్రభా? ఎవరున్నారు ప్రభా వెళ్ళిపోవడానికి? సరే నిన్ను వదిలేసి మేము ఎక్కడ పోతాం ప్రభా? ఆ మాట చాలు రక్షించబడ్డానికి. నీవుంటే నాకు చాలు, వేరెవ్వరు నాకు లేరు. వేరెవరి దగ్గరికి నేను పోను కాదు, లేరు. పోను అని అంటే ఉన్నారు అనుకుంటాం, మళ్ళీ పోను కాదు, లేరు. వేరెవ్వరు లేరు, నీవుంటే నాకు చాలు. ఆ మాట చెప్తే చాలు రక్షించబడతావు. ఆ మాట చెప్తే చాలు నీ భయాలన్నీ పంచలైపోతాయి. ఆ మాట చెప్తే చాలు నీవు ఏ పరిస్థితిలో ఏ భయంలో ఉన్నా కూడా వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను లేపి నిలవబెట్టగలిగినటువంటి దేవుడు. ఆ మాట చెప్తే చాలు,
ఆయన రక్షణ నీకు అనుగ్రహిస్తాడు. ఆ మాట చెప్తే చాలు, పునాదులు కలిగిన పట్టణానికి ఆయన నిన్ను తీసుకెళ్తాడు. ఆ మాట చెప్తే చాలు, నిత్య జీవాన్ని నీకు ఇస్తాడు ఆయన. ఒక్క మాట, నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు. ఒక్క మాట, నీవు తప్ప వేరే దిక్కు లేదు నాకు. రక్షణ పొందుకున్న మనం కూడా చాలా సార్లు వేరే దిక్కులు ఎత్తుక్కుంటాం, చాలా సార్లు వేరే పరిస్థితులు ఎత్తుక్కుంటాం, చాలా సార్లు వేరే వాళ్ళని ఎత్తుక్కుంటాం. ఒక్కోసారి డబ్బు మీద ఆధారపడతాం, ఒక్కోసారి మనుషుల మీద వాళ్ళు సాయం చేస్తారు, వీళ్ళు సాయం చేస్తారు, అక్కడికి వస్తుంది ఇక్కడికి వస్తుంది. ఉదయాన్న మీటింగ్ స్టార్టింగ్ లో చెప్తా ఉన్నాడు, మాకు వచ్చే సహాయము దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా సహాయం దేవుని దగ్గర నుంచి వస్తా ఉన్నది. ఆ సహాయాన్ని అనుభవించాలంటే ఆ మాట చెప్పాలి, నీవు తప్ప నాకు ఇంకో దిక్కు లేదు, లేదు, లేదు. నా సాక్ష్యము నేను చెప్పి నేను ముగించబోతా ఉన్నాను. నేను దేవుని పనిలో వాడబడదామని నిశ్చయత తీసుకుని, దేవుని పనిలో వాడబడాలి అని అంటే నేను తెలియని ప్రజల దగ్గర ఉండకూడదు, నేను తెలిసిన ప్రజల దగ్గర ఉండాలి. హైదరాబాద్లో ఉండకూడదు, నేను నా ప్రజల మధ్యకి నేను రావాలి, నా ప్రజల మధ్యకి నేను రావాలి. నిశ్చయత తీసుకున్నాను నేను రావాలి అని. భయం జాబ్, భయం జాబు, దాన్ని వదిలేసి నేను ఎలా రాగలను? దాన్ని విడిచిపెట్టి నేను ఎలాగ రాగలను? అది వదిలేసి నేను వస్తే కుటుంబం పరిస్థితి ఏంటి? దాన్ని ఎలా నేను ట్యాకిల్ చేయాలి? నాకు తెలియదు, నేను పట్టించుకోను. నిశ్చయత తీసుకున్నాను. నా దేవుడి మీద ఆధారపడకపోతే నా విశ్వాసం ఎందుకు? నేను నేర్చుకున్న భక్తి ఎందుకు? నేను చదివే పుస్తకం ఎందుకు? దేవుడు చెప్తున్న మాటలు ఎందుకు? భయపడకు ఆయన చెప్తున్న మాట నేను నమ్మకపోతే ఎందుకు నేను చేసినటువంటి బ్రతుకు, ఈ భక్తి వ్యర్థమైపోదా? నిశ్చయిత హృదయంలో తీసుకున్నాను. జాబు ఉన్నా లేకపోయినా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే ఇంటి దగ్గర నుంచి పని చేసుకుంటాను, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న జాబ్ చూసుకుంటాను. దేవుడు ఏదో ఒకటి నాకు చూపిస్తాడు, ఏదో ఒకటి నాకు చూపిస్తాడు. మా మేనేజర్ దగ్గరికి వెళ్ళాను, మా డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాను, అడిగాను, అయ్యా నేను దేవుని పనిలో వాడబడాలి అని ఆశపడుతున్నాను అన్నాను. వొకాబులరీ అర్థం కాదు ఆయనకి, ఎందుకంటే ఆయన క్రైస్తవుడు కాదు కదా, దేవుని పని అంటే ఏంటో తెలియదు ఆయనకి. అయితే ఇలాగే చెప్పాను, అయ్యా నాకు దేవుని పని ఉందయ్యా, అది కూడా చేసుకోవాలి నేను. ఐ వాంట్ టు బీ ఇన్ గాడ్స్ వర్క్ అన్నాను నేను. వెళ్ళిపోయి నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి అని అడిగాను. నాకు భయం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు ఉండమంటావా, వెళ్ళిపోమంటావా, ఏదైనా చేయమంటావా, ఎనీథింగ్, ఐ డోంట్ కేర్. ఎంతవరకు నడిపించినోడు ఇక ముందుకు కూడా నడిపిస్తాడు. ఒకటే ఆలోచన చేసుకున్నాను, అటు ఇటు అయితే ఈఎంఐ మీద కొనుక్కున్నాం ఇల్లు, దానికి ప్రతి నెల ఈఎంఐ కట్ అవుతూ ఉంటుంది. అటు ఇటు అయితే జగ్గంపేట అన్నా పోతాం, కానీ ఇక్కడ ఉండొద్దు. నిశ్చయం తీసుకున్నాను. భయం లేదు, భయం లేదు, నడిపించేవాడు నా దేవుడు. భయం లేదు, ఏమైనా కానీ భయం లేదు. వెళ్ళి అడిగాను, ఆయన ఒక మాట కూడా మాట్లాడలేదు. ప్రియులరా, ఒక్క మాట కూడా అనలేదు. నువ్వు పని చేస్తే, నువ్వు ఎక్కడుండి పని చేస్తున్నా నాకు ఏ పని అవసరం లేదన్నాడు ఆయన. వెంటనే తట్టాబొట్టా మొత్తం సర్దుకొని వచ్చేసాను. నేను హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పారు, కాదు, పిఠాపురం నుంచి వచ్చాను. నాది హైదరాబాద్ కాదు, పిఠాపురం. నా దేవుడు పిఠాపురంలో నిలబెట్టాడు నన్ను, హైదరాబాద్లో నిలబెట్టలేదు నన్ను. దేవునికి నిలబడితే, మన హస్తం ఇస్తే, మన చెయ్యి ఆయన చేతిలో పెట్టగలిగితే, నీవు తప్ప నాకు ఇంకో దిక్కు లేదు, నీవు తప్ప నాకు ఇంకెవరు అవసరము, నీవే నా ఆశ్రయదుర్గము, నీవు తప్ప నాకు ఇంకెవరూ లేరు. ఒక మాట ఇచ్చే ఆయనకి. పెళ్లిలో మాట ఇస్తాం కదా, మరణము మనల్ని వేరు చేసేంత వరకు. ఏమట? మరణము మనల్ని దేవుడితో వాగ్దానం చేసి చూడు. ఒక్కసారి దేవుడితో వాగ్దానం చేసి చూడు. మరణము అయ్యేంత వరకు, ఈ భూమి మీద ఉన్నంత వరకు నీకు సాక్షిగానే ఉంటానని చెప్పి చూడు. ఒక్కసారి ఆ మాట ఇచ్చి చూడు. దేవునితో ప్రమాణం చేసి చూడు. ఆయన చేతిలో చేయబెట్టి చూడు. నీ భయాలన్నీ వేళ్లతో సహా
తీసివేస్తాడు ఆయన. వేళ్లతో సహా పెరికి వేయడానికి రక్తం ఇచ్చి మరి ఆయన భయాన్ని పోగొట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తం ఇచ్చి మరి పోగొట్టాడు ఆ భయాన్ని. దేనికి భయపడకు సహోదరుడా, సహోదరి. ఈ మాట నువ్వు ఎక్కడ నుండి వింటావో నాకు తెలీదు, కానీ ఈ మాట జ్ఞాపకం పెట్టుకో. నీకు ఈ లోకంలో భయాలు ఉంటే అవి ఏ రకమైన భయాలైనా కానీ, ఏ రకాలైన భయాలైనా కానీ. ఒక ఆమెతో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆమె పిల్లల్ని చదివించాలంటే భయం. ఎందుకో తెలుసా? వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో పిల్లల్ని చదివిస్తే వాళ్ళు చనిపోతారనేటువంటి భయం అట. పిల్లల్ని చదివిస్తే చనిపోతారనేటువంటి భయం. మీరు ఎప్పుడైనా విన్నారా? నేను వినలేదు, ఫస్ట్ టైం వింటున్నాను నేను. పిల్లల్ని చదివిస్తే చనిపోతారేంటమ్మా? అట్లాంటివి ఉండవమ్మా, అట్లాంటివి జరగవమ్మా. పిల్లల్ని చదివిస్తే ప్రయోజకులు అవుతారు, చనిపోరు. ఇవన్నీ సాతాను పెట్టేటువంటి భయాలు. ఈరోజు నీ జీవితంలో ఉన్న భయం ఏంటో నాకు తెలియదు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆయనకి చేయించి చూడు, నిన్ను విడుదల చేస్తాడు ఆయన. ఆయనకి చేయించి చూడు, నిన్ను నిలబెడతాడు ఆయన. ఆయనకి చేయించి చూడు, నీ పరిస్థితులు మార్చేస్తాడు ఆయన. ఆయనకి చేయించి చూడు, పరలోక రాజ్యాన్ని నీకు ఇస్తాడు ఆయన. ప్రార్థన చేసుకుందాం, మన తలలో ఉంచుదాం. ప్రార్థన చేసుకుందాం, మన తలలో ఉంచుదాం. ఈ స్వరమును మీరు ఎక్కడి నుంచి వింటున్నా సరే, ఒకవేళ భయంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నావేమో, అది ఎటువంటి భయమైనా సరే, ఈ లోకములో ఉన్న భయమైనా సరే, ఈ లోకము పైన ఉన్న భయమైనా సరే, ఏ భయమైనా సరే, దేవుడు ఆ భయం నుంచి నిన్ను విడిపించబోతా ఉన్నాడు. దేవుడు ఆ భయం నుంచి నేను విడిపించబోతా ఉన్నాడు. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించు. ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు నిన్ను, నువ్వు భయపడ్డానికి కాదు. ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు నిన్ను, నువ్వు భయపడి ఉండిపోవడానికి కాదు. ఏ భయమైనా సరే ఈరోజు దాన్ని ఆయన తీసివేయబోతా ఉన్నాడు. నాతో ప్రార్థనలో ఏకీభవించు, నాతో ప్రార్థనలో ఏకీభవించు. పరిస్థితులు, స్థితులు, వీటన్నిటి గురించి పట్టించుకోకు. నాతో కలిసి ప్రభువా నీవు తప్ప నాకు దిక్కు లేదని ఒక్క మాట చెప్పు. దేవునికి ఒక వాగ్దానం చేయి. నీతో నేను ఉండిపోతానయ్యా, నీతో నేను ఉండిపోతానయ్యా అని ఒక్క వాగ్దానం చేయి. ఈరోజు ప్రభు నిన్ను లేవనెత్తబోతా ఉన్నాడు. ఈరోజు ప్రభు నిన్ను లేవనెత్తబోతా ఉన్నాడు. నాతో కలిసి ఒక్క మాట, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఒక్క మాట, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకే అంకితం. శరణం నీ శరణం, శరణం నీ చరణం. చెప్తామా? శరణం నీ శరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకే అంకితం. ఒక్క మాట, ఇదిగో ప్రభా నా జీవితం నీకు అంకితం. ఇంకో దిక్కు లేదా నాకు, నేను వెళ్ళిపోతాను ప్రభా నీవు లేకపోతే. నేను
ఈ లోకపు భయాల్లో కొట్టుకొని పోతాను కదా ప్రభా. ఈ లోకపు భయాల్లో నేను కొట్టిమిట్టాడికి సాతాను కొరల్లో చిక్కుకొని ఉండిపోతానయ్యా. నీ పనిలో ముందు కొనసాగలేనయ్యా భయం నాలో ఉంటే. అయ్యా నీతో నేను కొనసాగలేను ప్రభా భయం నాలో ఉంటే. నీవు నాకుంటే చాలు ప్రభా. నా జీవితము నా పాదము నుంచి మస్తకం వరకు నీకు అంకితము. నీ చరణాలే నాకు శరణం ప్రభా అని ఎవరి హృదయము మౌనంగా ఉండడానికి వీల్లేదు. ఒక 5 నిమిషాలు ఎవరు లోకాన్ని చూడొద్దు సంగమా. ఈ మాట నిన్ను కదిలిస్తే లోకాన్ని చూడొద్దు సంగమా. ఈ మాట నిన్ను కదిలిస్తే లోకాన్ని చూడొద్దు సంగమా. నీ ముందున్నది గొలియాతైనా, నీ ముందున్నది తుఫానైనా, నీ ముందున్నది సింహాలైనా, నీ ముందున్నది అనేకమైనటువంటి పరిస్థితులైనా, నీ ముందున్నది ఏ స్థితి అయినా నాకు తెలియదు నీ భయం ఏంటో. ఈరోజు దేవునికి చెప్పు నీ భయం ఏంటో. ఆయన విడిపించబోతా ఉన్నాడు. ఈరోజు దేవునికి చెప్పు నీ భయం ఏంటో. ఆయన విడిపించబోతా ఉన్నాడు. ధైర్యము కలిగి సింహపు పిల్లల వలె తిరగవలసినటువంటి మనము భయముతో మెక్కటముతో మనము భయముతో చీకట్లో ఉండిపోయేలా తిరుగుతూ ఉన్నాము. ఈరోజు ఆ పరిస్థితి మనకొద్దు. ఆ జీవితం మనకొద్దు. ఆ పరిస్థితి మనకొద్దు. భయపడేందుకు నేను బ్రతకాలి, భయపడేందుకు నేను జీవించాలి. నా దేవుడు నా కోసం రక్తం గార్చాడు. చెప్పు ఈ మాట. సాతానా నీకు నా పైన అధికారం లేదు. నా దేవుడు నా కోసం రక్తం కార్చాడు. నా దేవుని చేతిలోకి నన్ను నేను అప్పగించుకుంటూ ఉన్నాను. నాకు భయం లేదు, నాకు దిగులు లేదు, నాకు భయం లేదు, నాకు దిగులు లేదు. నా దేవుడు నాకున్నాడు. మౌనంగా ఉండవద్దు సంగమా. నీ హృదయాన్ని మౌనంగా ఉండనివ్వద్దు. వాక్యము నేను కదిలిస్తే మాట్లాడు దేవునితో. నీ ఆరోగ్యమా నిన్ను భయపడతా ఉంది? నీ ఎకనామిక్ పరిస్థితి నిన్ను భయపడతా ఉన్నది. నీ ఆర్థిక పరిస్థితి నిన్ను భయపడతా ఉన్నది. నీ ఆరోగ్య పరిస్థితి నిన్ను భయపడతా ఉన్నది. నీ పిల్లల పరిస్థితులా నిన్ను భయపడతా ఉన్నది. నీ కుటుంబమా నిన్ను భయపడతా ఉన్నది. నీ జాబా నిన్ను భయపడతా ఉన్నది. నీ భయం ఏంటో నాకు తెలీదు. ఏ భయమైనా నా దేవుడున్నాడు. నా దేవుడున్నాడు. రక్తము కార్చిన నా దేవుడున్నాడు. భయపడకు. మహోన్నతుడా, మహాకృపగల దేవా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకే వందనాలు, స్తోత్రములు ప్రభా. సాతాను కొరల్లో నాయనా ప్రభా మేము నాయనా ప్రభా పట్టబడిపోయి ఉండి నాయనా అద్భుతమైన మా రక్షణకు ఇంత విలువ ఉన్నది అని మేము గ్రహించలేక తండ్రి, రక్షణ అద్భుతమైనది అని మేము గ్రహించలేక ప్రభా నాయనా సాతాను యొక్క కొరల్లో నాయనా ఉండిపోయి మా జీవితము నీ దగ్గర మొరపడాల్సింది బదులు ప్రభా కన్నీటిలో పర్యంతమైపోయినటువంటి జీవితం అయిపోతా ఉన్నది ప్రభా. నాయనా నీ పేరు పెట్టబడిన జనులం కదా తండ్రి, నీ రక్తముతో కడగబడినటువంటి జనులం కదా ప్రభా. మేమెందుకయ్యా బాధపడాలి? మేమెందుకయ్యా భయపడాలి? నీవు మాకు తోడుంటే, నీవు మాకు తోడుంటే మేము భయపడము తండ్రి, మేము భయపడము నాయనా. అది ఏ పరిస్థితి అయినా మీరు మార్చగలిగిన దేవుడు, అది ఏ స్థితి అయినా మీరు మార్చగలిగిన దేవుడు అయ్యా. అయ్యా అది సింహాల బోనైనా అగ్నిగుండమైనా తండ్రి ప్రభా మీరు మాతో పాటు ఉండి మమ్మల్ని నడిపించే దేవుడయ్యా. సాతాను పెట్టేటువంటి ఈ ఫ్రేమ్ వర్క్ లో మేము పడిపోక ప్రభా నాయనా, నీతో కలిసి నాయనా ప్రభా ధైర్యముగా మా దేవుడు నాడు అనేటువంటి సాక్ష్యము పంచుకొనగలిగే ఒక సమూహముగా మమ్మల్ని తయారు చేయండి. నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా.
ఇదిగో దీనుడను ప్రభా నాయన నీ వాక్యము ప్రభా పంచుకొనటానికి మా స్వరమును మీరు వాడుకున్నందుకై వందనాలు స్తోత్రములు ప్రభా. అయా నా జ్ఞానమును మీరు వాడుకున్నందుకై వందనాలు స్తోత్రములు ప్రభా. తండ్రి విత్తబడిన వాక్యము వ్యర్థముగా పోవడానికి వీలు లేదు ప్రభా. తండ్రి దాన్ని ఫలింపచేయండి తండ్రి. ఒక్క ఆత్మైన రక్షించబడటానికి సహాయం చేయండి ప్రభా. నీకు అసాధ్యమైనది లేదు ప్రభా. మీరే సమస్తమును సాధ్యపరచగలిగినటువంటి దేవుడయ్యా, సహాయం చేయండి ప్రభా. ఇదిగో కూటం పెట్టినటువంటి నాయన ప్రభా టీంని మీరు ఆశీర్వదించండి ప్రభా. వారికి సహకరించిన ప్రతి టీంని మీరు ఆశీర్వదించండి తండ్రి. ఇదిగో నా మాటలు ప్రభా వారికి ఆశీర్వాదకరంగా ఉండడానికి ప్రభా మీరే కృపను చూపించమని సహాయం చేయమని యేసు ప్రభు అని పేరట వేడుకొచ్చిన పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు దయచేయము, మరలా ప్రార్థన చేయవారికి క్షమించినట్లు మా ప్రార్థనలు క్షమించము. శోధంతే కాదు స్థాపించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ప్రభు ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనందరి మీద ఉండును గాక. ఆయన రక్షణ మనందరి మీద ఉండును గాక. ఆయన ఆశీర్వాదములు మనందరి మీద ఉండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. Excellent message.